ఏలూరు జిల్లా వేలేరుపాడులోని 3 రోజులుగా వర్షాలు కురుస్తూ ఉండడంతో పెద్దవాగు పొంగిందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. పెద్దవాగు ప్రాజెక్టు కింద ఏపీకి సంబంధించి గ్రామాలు ఉండడం వల్ల నష్టం వాటిల్లిందని ఆయన అన్నారు. 298 ఎకరాల్లో వరి నారు, 7,450 ఎకరాల్లో వరి పంట, 106 ఎకరాల్లో ఉద్యాన పంటలు మునిగిపోయి నష్టం వాటిల్లిందని తెలిపారు. వరదలపై 3 రోజులు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. ఈ వరదలతో నష్టపోయిన బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రాజెక్ట్ బ్రిడ్జ్ మూలంగా వేలేరుపాడు మండలంలోని 12 గ్రామాలు 7 పంచాయతీలు తీవ్రంగా ఎఫెక్ట్ అయినాయి. ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఈ పెదవాగు ప్రాజెక్టు 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్ట్. అంటే ప్రాజెక్టు తెలంగాణలో ఉంది కాబట్టి ఆ ప్రాజెక్టు మెయింటెనెన్స్ అంతా కూడా తెలంగాణ ప్రభుత్వం చూస్తూ ఉంది. మరి కొన్ని అక్కడ ఏమి సమస్య జరిగిందో ఆ ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంది. ఆ పక్కన బ్యారేజ్ పక్కన ఉన్న ఎర్త్ బండ్ బ్రీచ్ అవటం మూలంగా దాదాపు నాకు తెలిసి 200 నుంచి 250 మీటర్లు అని చెప్పేసి నాకున్న సమాచారం. ఆ మేర బ్రీచ్ అవటం మూలంగా వెనకాల స్టోరేజ్ ఉన్న వాటర్ మొత్తం కూడా ఒకేసారి ఈ 12 గ్రామాల మీద పడటం మూలంగా ఈ తీవ్ర నష్టం జరిగింది.